ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈ రోజు మనం ఆగ్రా మిక్చర్ చేసుకుందాం. దీనికి కావాల్సింది ఇప్పుడు మనం ముందుగా ఇది ఒక 1/2 కిలో నేను ఆగ్రా పప్పు తీసుకున్నాను. మసూర్ పప్పు అంటారు దీన్ని, ఎర్రకంది పప్పు అన్నమాట. అది ఇది గింజలు. ఇప్పుడు ఇది మనం గ్లాస్ తీసుకున్నాం కదా 1/2 కిలో, బాగా కడుక్కుందాం ఒక 3 సార్లు. విధంగా కడిగి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకుందాం. దీంట్లో నీళ్లు పోసుకుని 1 స్పూను మనం ఇది తిని సోడా వేసుకుందాం. ఎందుకంటే అది పప్పు క్రిస్పీగా రావటం కోసం. ఇది రాత్రి అంతా ఇలాగా నానబెట్టేసి ఉంచుదాం ఫ్రెండ్స్. ఇది రాత్రి నానబెట్టాం కదా, రాత్రి అంతా నానింది. ఇది శుభ్రంగా కడుక్కుని మనం ఒక స్ట్రైనర్లో తీసుకుందాం. ఇది 3-4 సార్లు శుభ్రంగా కడుక్కున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో తీసుకుందాం. మనం ఇలా వడగొట్టుకుని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. పొడుపులు ఆడితేనే ఉండాలి, తడి ఉండకూడదు. ఇప్పుడు మనం 1/4 కిలో శనగపిండి తీసుకున్నాం. ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు సరిపడగా ఉప్పు కలుపుకుందాం. 1/4 కేజీ పిండి తీసుకుని చెల్లించుకున్నాను ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం సరిపడగా ఉప్పు వేసుకుని నీళ్ళు వేసి కలుపుకుందాం. గుల్లగా రావాలంటే 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. జంతికలు గొట్టం తీసుకుని ఫ్రెండ్స్ ఇలాగా సన్నకారు పోసుకి ఆయిల్ వేడెక్కిలోగా ఇది మనం రెడీ చేసుకుందాం. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నకారు పూస ఇలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ రెండో వైపుకి. ఈ బుడగలు రావటం తగ్గాలన్నమాట మనం తీసుకోవాలంటే. అరకప్పు నేను పల్లీలు తీసుకున్నాను. పల్లీలు వేపుకున్నాక ఇలా ఆయిల్లో పక్కకు తీసుకుందాం. ఇలాగా మరీ పొడి పొడిగా కాకుండా తడితడిగా కాకుండా ఆరబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్. వేగిపోయినాయి ఇవి. మళ్ళీ రెండవ వేసుకుందాం. పెద్ద మంట మీద పెట్టుకుని ఫ్రెండ్స్ ఇలాగా బాగా కరకరలాడుతూ వేసుకోవాలి. ఈ వాయి కొంచెం నేను ఎక్కువ వేస్తాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగ మనం చేసుకుందాం. ఇలా ఫస్ట్ వేసుకుందాం. మనం పప్పు వేసుకున్నాం కదా, ఈ పప్పు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, సరిపడగా కారం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఆగ్రా మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.